Hello everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. In this video, we are going to revise the topic of biographical sketch which comes under question number 34B for 10 marks. ఈ వీడియోలో మనము ఏప్రిల్ 2023 కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని అలాగే జూలై 2022 కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని బయోగ్రఫికల్ స్కెచ్ గా ఎలా రాయాలో నేర్చుకోబోతున్నాం. బయోగ్రఫికల్ స్కెచ్ కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము. ఆ వీడియో యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా టాపిక్ మొత్తం అర్థమవుతుంది. ఈ బయోగ్రఫికల్ స్కెచ్ ని మనము పాయింట్స్ వైజ్ గా నేర్చుకోబోతున్నాము. ఎగ్జామినేషన్ లో పారాగ్రాఫ్స్ గా రాయబోతున్నాం. మరి పారాగ్రాఫ్స్ గా రాసేటప్పుడు బయోగ్రఫికల్ స్కెచ్ కంటెంట్ మొత్తాన్ని మనము 3 పారాగ్రాఫ్స్ గా ప్లాన్ చేయడం జరిగింది. ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇచ్చిన పర్సనాలిటీ యొక్క ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించి రాయబోతున్నాము. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇచ్చిన పర్సనాలిటీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి రాయబోతున్నాము. థర్డ్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇచ్చిన పర్సనాలిటీ సంబంధించి మన ఒపీనియన్ ని థర్డ్ పాయింట్ గా కన్క్లూజన్ లో రాయబోతున్నాం. సో కమింగ్ టు ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించి ఫిక్స్డ్ గా 12 పాయింట్స్ ని మనం ఫ్రేమ్ చేసి నేర్చుకోవడం జరిగింది. సో ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి 12 పాయింట్స్ ని మనం ఫిక్స్డ్ ఫార్మాట్ లో నేర్చుకోవడం జరిగింది. కమింగ్ టు కన్క్లూజన్ 4 సెంటెన్సెస్ మనము మన పాయింట్ ఆఫ్ వ్యూ లో రాయడం జరిగింది. ఇన్ టోటల్ గా బయోగ్రఫికల్ స్కెచ్ కి సంబంధించి 20 సెంటెన్సెస్ ని మనం నేర్చుకున్నాం. ఆ 20 సెంటెన్సెస్ ని బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫో మనము ఎన్ని జనరేట్ చేయగలమో అన్ని సెంటెన్సెస్ ని జనరేట్ చేయగలిగితే మనకు ఈ టాపిక్ కింద ఫుల్ ఆన్ మార్క్స్ సాధించే అవకాశం ఉంది. కమింగ్ టు ఫ్యామిలీ లైఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించి. ఫస్ట్ 3 లైన్స్ గివెన్ పర్సనాలిటీ యొక్క నేమ్ గురించి, నెక్స్ట్ 2 లైన్స్ బర్త్ డేట్, బర్త్ ప్లేస్, నెక్స్ట్ 2 లైన్స్ ఫాదర్ నేమ్, ఫాదర్ ప్రొఫెషన్, నెక్స్ట్ 2 లైన్స్ మదర్ నేమ్, మదర్ ప్రొఫెషన్, నెక్స్ట్ 2 లైన్స్ స్పౌస్ అంటే భార్య లేదా భర్త అని అర్థం, స్పౌస్ నేమ్, స్పౌస్ ప్రొఫెషన్, లాస్ట్ లైన్ చిల్డ్రన్ అండ్ దేర్ నేమ్స్. ఈ విధంగా ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం మనము ఫ్యామిలీ డీటెయిల్స్ ని ఈజీగా మెమరైజ్ చేసుకొని రాయవచ్చు. ఇప్పుడు మనం ఏప్రిల్ 2023 కి సంబంధించిన క్వశ్చన్ కి మనం నేర్చుకున్న విధానంతో ఆన్సర్ చేయగలమా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనము నేమ్ గురించి 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేమ్ ఆశా పరేఖ్ అని ఉంది. సో ఫస్ట్ సెంటెన్స్ రాసేస్తాం, దిస్ ఈజ్ ఎ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ ఆశా పరేఖ్. తర్వాత హిజ్ ఆర్ హర్ ఫుల్ నేమ్ వాజ్ అని ఉంది. ఇక్కడ జెండర్ ని మనం ఐడెంటిఫై చేశాక హిజ్ ఆర్ హర్ లో సెలెక్షన్ చేయాలి. ఆశా పరేఖ్ సో ఫెమినైన్ జెండర్, సో ఫీమేల్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ హర్ అని తీసుకుంటాం. సో హర్ ఫుల్ నేమ్ వాజ్, ఇక్కడ ఆశా పరేఖ్ ఉంది కాబట్టి అదే ఇక్కడ కూడా రాసేస్తాం. అంటే 2 సెంటెన్సెస్ సేమ్ గా రాసేస్తాము. ఇక్కడ ఆశా పరేఖ్ కు సంబంధించి అదర్ నోన్ నేమ్స్ లేదు కాబట్టి ఈ థర్డ్ సెంటెన్స్ మనకు జనరేట్ కాదు. నెక్స్ట్ షీ వాజ్ బోర్న్ ఆన్, ఇప్పుడు బర్త్ కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 అక్టోబర్ 1942, ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి బాంబే. సో ఈ 2 సెంటెన్సెస్ రాసేస్తాం. షీ వాజ్ బోర్న్ ఆన్ 2 అక్టోబర్ 1942. నెక్స్ట్ షీ వాజ్ బోర్న్ ఇన్ బాంబే. నెక్స్ట్ ఫాదర్ మదర్ గురించి, ఫాదర్ నేమ్ ఉంది, మదర్ నేమ్ ఉంది, కానీ ఫాదర్ ప్రొఫెషన్ లేదు, మదర్ ప్రొఫెషన్ లేదు కాబట్టి ఇక్కడ ఫాదర్ ప్రొఫెషన్ రాదు, మదర్ ప్రొఫెషన్ రాదు. సో హర్ ఫాదర్ వాజ్ బచ్చుబాయ్ పరేఖ్. నెక్స్ట్ హర్ మదర్ వాజ్ సల్మా పరేఖ్. నెక్స్ట్ ఇక్కడ ఆశా పరేఖ్ కు సంబంధించిన స్పౌస్ నేమ్ మెన్షన్ చేయలేదు. అదే విధంగా ఆశా పరేఖ్ కు సంబంధించిన చిల్డ్రన్ నేమ్స్ కూడా ఇక్కడ లేవు కాబట్టి ఈ 3 సెంటెన్సెస్ మనకు జనరేట్ కావు. సో ఇన్ టోటల్ గా మనం ఫస్ట్ పారాగ్రాఫ్ లో 12 సెంటెన్సెస్ కు గాను 6 సెంటెన్సెస్ ని మనము జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు సెకండ్ పారాగ్రాఫ్, ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మొత్తం సెకండ్ పారాగ్రాఫ్ మనం రాయబోతున్నాం. ఇక్కడ చూడండి, హీ ఆర్ షీ హ్యాడ్ హిజ్ ఆర్ హర్ స్కూలింగ్ ఇన్ డాష్ స్కూల్. ఇక్కడ ఆశా పరేఖ్ కు సంబంధించి చదివిన స్కూల్ పేరు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ సెంటెన్స్ మనం జనరేట్ చేయలేము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం లేదు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా మనం జనరేట్ చేయలేము. హీ ఆర్ షీ హ్యాడ్ బీన్ డల్ ఆర్ బ్రిలియంట్ ఇన్ హిజ్ ఎడ్యుకేషనల్ కెరియర్. సో ఎడ్యుకేషన్ ఉంటే థర్డ్ సెంటెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనము జనరేట్ చేయలేము. కానీ జనరల్ సెన్స్ లో మనము రాయాలనుకుంటే ఈ సెంటెన్స్ ని రాయొచ్చు. షీ హ్యాడ్ బీన్ బ్రిలియంట్ ఇన్ హర్ ఎడ్యుకేషనల్ కెరియర్ అని చెప్పి రాయొచ్చు. సో రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి
ప్రనౌన్ తో స్టార్ట్ చేయకుండా ఆశా పరేఖ్ అని చెప్పి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఆశా పరేఖ్ హ్యాడ్ బీన్ బ్రిలియంట్ ఇన్ హర్ ఎడ్యుకేషనల్ కెరియర్. ఒక సెంటెన్స్ జనరేట్ అయింది. ఆశా పరేఖ్ కు సంబంధించి గురువు గాని మాస్టర్ పేరు గాని ఏం లేదు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా జనరేట్ కాదు. ఇప్పుడు కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్, ప్రొఫెషన్ ఆఫ్ ద గివెన్ పర్సనాలిటీ. హెడ్డింగ్ లో క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫో నుంచి మనము ఒక సెంటెన్స్ ని జనరేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఆక్యుపేషన్ దగ్గర యాక్ట్రెస్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉంది. పైన టాప్ హెడ్డింగ్ క్వశ్చన్ లోనే ఉంది. షీ వాజ్ ఏ ఫేమస్ ఇండియన్ యాక్ట్రెస్, ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఇన్ హిందీ సినిమా. ఇదంతా మనకు ఒక సెంటెన్స్ ఇక్కడ వచ్చేసింది. తర్వాత షీ షోడ్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ యాజ్ ఏ అని ఉంది. సో ఇక్కడ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అన్నప్పుడు దీంట్లోంచి యాక్ట్రెస్ అన్న రాయొచ్చు, మనము డైరెక్టర్ అన్న రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో మనం ఇక్కడ యాక్ట్రెస్ అని రాద్దాం. సో ఇక్కడ యాక్ట్రెస్ అని వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ తీసుకుందాం. యాజ్ అన్ యాక్ట్రెస్ షీ బికేమ్ ఫేమస్ ఇన్ ద వరల్డ్. సో ఈ సెంటెన్స్ ఆశా పరేఖ్ కి ఫిట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇన్ ద వరల్డ్ తీసుకోవచ్చా? డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకోవాలా లేదా అనే డౌట్ ఉన్నప్పుడు మనము ఇన్ ఇండియా అని రాస్తే సరిపోతుంది. షీ అచీవ్డ్ మెనీ థింగ్స్. ఇక్కడ ఏమన్నా అచీవ్డ్ మెనీ థింగ్స్ కి సంబంధించి ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇక్కడ చూడండి, షీ అచీవ్డ్ మెనీ థింగ్స్ దే ఇంక్లూడెడ్. దీంట్లోంచి మనం మెనీ థింగ్స్ కింద ఏం రాయొచ్చు? హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఆఫ్ అవర్ టైమ్ అని రాయొచ్చు. షీ అచీవ్డ్ మెయిన్ థింగ్స్ కింద మనం ఇక్కడ హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఆఫ్ అవర్ టైమ్ ని తీసుకోవచ్చు. దే ఇంక్లూడెడ్ అని చెప్పి హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఆఫ్ అవర్ టైమ్ రాయొచ్చు. తర్వాత షీ హెల్డ్ మెనీ పొజిషన్స్. ఇక్కడ పొజిషన్స్ ఏం ఇవ్వలేదు కాబట్టి దీన్ని మనము ఎక్స్క్లూడ్ చేసేస్తాం. తర్వాత షీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ దే ఇంక్లూడెడ్. ఇక్కడ అవార్డ్స్ అన్ని ఉన్నాయని రాసేస్తాం. పద్మశ్రీ 1992, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇన్ 2020 అని రాసేస్తాం. తర్వాత ఇక్కడ హర్ కాంట్రిబ్యూషన్ టు ద పీపుల్ అండ్ ద సొసైటీ ఇస్ రిమార్కబుల్. సో పీపుల్ అండ్ ద సొసైటీ రాయొచ్చా, లేదంటే పీపుల్ అండ్ ద సొసైటీ ప్లేస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ అని రాసినా కూడా సరిపోతుంది. హర్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ రిమార్కబుల్. తర్వాత ఇక్కడ డెత్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫో లేదు కాబట్టి ఈ లాస్ట్ సెంటెన్స్ మనం జనరేట్ చేయలేము. ఇక్కడ తర్వాత మనం కేర్ఫుల్ గా చూస్తే కొన్ని మిస్ చేసాం. మనం ఫస్ట్ ఫిల్మ్ మిస్ చేసాము, తర్వాత మూవీ విచ్ మేడ్ హర్ ఏ స్టార్ మిస్ చేసాము. కాబట్టి ఈ రెండింటితో ఒక రెండు సెంటెన్సెస్ మనం జనరేట్ చేద్దాం. బయోగ్రఫికల్ స్కెచ్ మొత్తం మనం పాస్ట్ టెన్స్ లో రాస్తాం కాబట్టి హర్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ మా అని చెప్పి ఒక సెంటెన్స్ జనరేట్ చేస్తాము. నెక్స్ట్, మూవీ విచ్ మేడ్ హర్ ఏ స్టార్ వాజ్ దిల్ దేకే దేఖో. ఇది ఒక సెంటెన్స్ జనరేట్ చేసాం. సో ఇన్ టోటల్ గా మనం ఇక్కడ నుంచి 9 సెంటెన్సెస్ మనం జనరేట్ చేసాం. ఫస్ట్ పారాగ్రాఫ్ కి సంబంధించి 6 సెంటెన్సెస్, సెకండ్ పారాగ్రాఫ్ కి సంబంధించి 9 సెంటెన్సెస్, టోటల్ గా 15 సెంటెన్సెస్ సో ఫార్. కమింగ్ టు లాస్ట్ పారాగ్రాఫ్, కన్క్లూజన్. మన ఒపీనియన్ ని థర్డ్ పారాగ్రాఫ్ గా మనం రాయబోతున్నాం. ఇవి ఫిక్స్డ్ లైన్స్. ఇవి ఎటువంటి పర్సనాలిటీకి అయినా కూడా మనం ఇదే ఒపీనియన్ ని జనరేట్ చేసి ఫిక్స్డ్ గా నేర్చుకుని ఉంటే థర్డ్ పారాగ్రాఫ్ ఫిక్స్. చూడండి, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్. ఇక్కడ ఆశా పరేఖ్ కాబట్టి హర్ తీసుకుంటాం. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. హీ ఆర్ షీ. ఇక్కడ ఆశా పరేఖ్ కాబట్టి షీ అనే ప్రొనౌన్ ని తీసుకుంటాం. షీ హాస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. ఇది ఫిక్స్డ్. తర్వాత షీ విల్ బి లైక్ ఏ పోల్ స్టార్, ఫిక్స్డ్. దస్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ అని చెప్పి లాస్ట్ లో ఆశా పరేఖ్ అని రాస్తాము. ఇక్కడ 4 సెంటెన్సెస్ ఫిక్స్డ్ గా ఉంటాయి థర్డ్ పారాగ్రాఫ్ లో. ఇన్ టోటల్ గా మనము 19 సెంటెన్సెస్ జనరేట్ చేసాము. కాబట్టి 19 సెంటెన్సెస్ మనం ఇచ్చిన ఇన్ఫో నుంచి జనరేట్ చేసాం కాబట్టి మనకు ఫుల్ ఆన్ మార్క్స్ సాధించే అవకాశం ఉంది. జూలై 2022 కి సంబంధించిన బయోగ్రఫికల్ స్కెచ్ కి ఆన్సర్ చేయబోతున్నాము. నేమ్ వచ్చేసి శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అని ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ 3 లైన్స్ నేమ్ గురించే ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ దిస్ ఈజ్ ఎ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ అని చెప్పి షార్ట్ నేమ్ రాసేద్దాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సెకండ్, ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి జెండర్ వచ్చేసి మాస్కులైన్ జెండర్ కాబట్టి మేల్ పర్సనాలిటీ కాబట్టి హిజ్ అని తీసుకుంటాం. హిస్ ఫుల్ నేమ్ వాజ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అని సెకండ్ లైన్ రాసేస్తాం. సో హిజ్ ఆర్ హర్ అదర్ నేమ్స్ వర్. సో బాలసుబ్రహ్మణ్యం కి సంబంధించి అదర్ నేమ్స్ ఎటువంటివి మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ థర్డ్ సెంటెన్స్ జనరేట్ కాదు. తర్వాత బర్త్ డేట్, బర్త్ ప్లేస్ కి సంబంధించిన లైన్స్ ఉన్నాయి. మన ఇక్కడ బోర్న్ ఆన్ 4th June 1946 కోనేటమ్మపేట, నెల్లూరు, ఏపీ అని ఉంది. సో ఇక్కడ హీ వాజ్ బోర్న్ ఆన్ అని చెప్పి 4th June 1946 రాసేస్తాము. తర్వాత హీ వాజ్ బోర్న్ ఇన్
అని కోనేటమ్మపేట నెల్లూరు ఏపీ అని రాసేస్తాం. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఫాదర్, మదర్, చిల్డ్రన్, స్పౌస్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫో మనకి ఇవ్వడం జరగలేదు కాబట్టి మనము ఈ సెంటెన్సెస్ అన్ని రాయలేము. ఇన్ టోటల్ గా మనము ఫస్ట్ పారాగ్రాఫ్ కి సంబంధించి 4 సెంటెన్సెస్ జనరేట్ చేయగలిగినాము. కమింగ్ టు ద సెకండ్ పారాగ్రాఫ్, ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనం జనరేట్ చేయబోతున్నాం. ఇక్కడ స్కూలింగ్ కి సంబంధించి ఏదైనా ఇన్ఫో ఉందా? స్కూల్ కి సంబంధించిన ఎటువంటి పేరు లేదు కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ మనము జనరేట్ చేయలేం. తర్వాత ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ అని ఇక్కడ ఇంజనీరింగ్ అని ఉంది. సో ఇక్కడ he completed his engineering అని చెప్పి ఒక సెంటెన్స్ మనం జనరేట్ చేయొచ్చు. తర్వాత జనరలైజ్డ్ స్టేట్మెంట్, ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ లో బ్రిలియంట్ గా ఉంటారని మనం జనరల్ అజంప్షన్ చేసుకొని ఈ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. he had been brilliant in his educational career. సో ఈ సెంటెన్స్ కూడా జనరేట్ అయిపోయింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి గురువు గాని మాస్టర్ పేరు గాని ఏం లేదు కాబట్టి ఈ సెంటెన్స్ ని మనం ఇక్కడ జనరేట్ చేయలేం. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన ఆక్యుపేషన్, హీ వాజ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిన ప్లేబ్యాక్ సింగింగ్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఇవన్నీ రాసేస్తాం. తర్వాత ఇందులోంచి ఇప్పుడు మనం ఇక్కడ ప్రొఫెషన్ రాసాం కదా, యాక్టర్, ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇవన్నీ రాసేసాం కదా, దీంట్లోంచి బెస్ట్ వన్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ రాస్తాం. హీ షోడ్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ యాజ్ ఎ సింగర్. సో ఈ సెంటెన్స్ కూడా జనరేట్ అయిపోయింది. నెక్స్ట్, హీ బికేమ్ ఫేమస్ ఇన్ ద వరల్డ్. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి మనం ఫేమస్ ఇన్ ద వరల్డ్ ఈజీగా తీసేసుకోవచ్చు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా జనరేట్ అయిపోతుంది. హీ అచీవ్డ్ మెనీ థింగ్స్ కింద ఏమైనా తీసుకోవచ్చు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టోటల్ సాంగ్స్ సంగ్ అబౌట్ 400 అని ఉంది. అక్కడ నుంచి మనం ఒక సెంటెన్స్ తీసుకుంటాం. హీ అచీవ్డ్ మెనీ థింగ్స్, దే ఇంక్లూడెడ్ టోటల్ సాంగ్స్ సంగ్ బై హిమ్ అబౌట్ 40,000 అని ఒక సెంటెన్స్ రాసేస్తాం. తర్వాత ఇక్కడ పొజిషన్స్ ఏమి ఇవ్వలేదు, తను తీసుకున్న ప్రొఫెషనల్ పొజిషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి రామ్. హీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్, దే ఇంక్లూడెడ్. అవార్డ్స్ అన్ని మనం రాసేస్తాం. ఇక్కడ పద్మ విభూషణ్ ఇక్కడ ఇచ్చారు కదా, పద్మ విభూషణ్ ఇన్ 2021, పోస్ట్యూమస్, పద్మభూషణ్ 2011, ఇవన్నీ అవార్డ్స్ అన్ని పక్కన రాసేస్తాం. తర్వాత హిజ్ ఆర్ హర్ కాంట్రిబ్యూషన్ టు ద పీపుల్ అండ్ ద సొసైటీ ఇస్ రిమార్కబుల్. ఇతను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి హిజ్ ఆర్ హర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ తీసుకునేది మనము హిజ్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ రిమార్కబుల్ అని రాసేస్తాం. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ కాన్సెప్ట్ వచ్చేసి డెబ్యూ ఫిల్మ్ శ్రీ మర్యాద రామన్న ఒక్కటే మనం మిస్ చేసాం. దాన్ని మనం ఇక్కడ ఒక సెంటెన్స్ గా రాసేద్దాం. హిజ్ డెబ్యూ ఫిలిం వాజ్ అని చెప్పి ఒక అడిషనల్ సెంటెన్స్ జనరేట్ చేసినట్టు ఇది మధ్యలో ఫిట్ అయ్యేటట్టు చూద్దాం. హిజ్ డెబ్యూ ఫిలిం వాజ్ శ్రీ మర్యాద రామన్న. ఇక్కడ డెత్ కి సంబంధించిన డేట్ కూడా ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ కూడా మనకు జనరేట్ అవుతుంది. హీ డైడ్ ఆన్ 25th September 2020. ఇక్కడ ప్లేస్ ఏం లేదు, అట్ ద ఏజ్ ఆఫ్ అని చెప్పి మనము డేట్ ఆఫ్ బర్త్ లోంచి ఆ ఏజ్ ని మైనస్ చేసేస్తే రాయగలిగితే 74 years అని చెప్పి రాసేయచ్చు. సో టోటల్ గా 10 సెంటెన్సెస్ మనం ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది. ఫస్ట్ పారాగ్రాఫ్ కి సంబంధించి 4, సెకండ్ పారాగ్రాఫ్ కి సంబంధించి 10, 14 సెంటెన్సెస్ సో ఫార్. ఇప్పుడు మనం థర్డ్ పారాగ్రాఫ్ కి సంబంధించి ఫిక్స్డ్ లైన్స్, ఇవి ఎటువంటి పర్సనాలిటీ కన్నా ఫిక్స్డ్ అని చెప్పి అనుకున్నాం కదా, ఈ 4 లైన్స్ ఫిక్స్డ్. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఆర్ హర్. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యాస్కులైన్ జెండర్ కాబట్టి హిమ్ అని తీసుకుంటాం. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, హీ అనే ప్రొనౌన్ తీసుకుంటాం కాబట్టి హీ హాస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్, ఫిక్స్డ్ లైన్. He will be like a pole star, fixed line. Thus it is a wonderful biographical sketch of SP Balasubramaniam అని రాసేస్తాం ఇది లాస్ట్ లైన్ గా. సో ఇక్కడ కూడా 4 లైన్స్ ఫిక్స్డ్ కాబట్టి టోటల్ గా 13 + 4 17 సెంటెన్సెస్ మనం ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది. కాబట్టి 17 సెంటెన్సెస్ తో మనం ఫుల్ ఆన్ మార్క్స్ సాధించే పాసిబిలిటీ ఉంది. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.